ఎందుకంటే బయట అంత సింపుల్‌గా లేవు వర్క్స్. అండ్ నేనేందంటే అందరిని అడిగాను. నా ఫ్రెండ్ సర్కిల్‌లో గూడా ఎలా ఉందంటే, వాళ్ళైనా కొద్దిగా గట్టి వర్క్ చేసే విధంగానే అలాంటి వర్క్సే చూసుకుంటున్నారు గానీ, మనకు చదువుకున్న దానికి మనం చేసే వర్క్ అసలు సంబంధమే ఉండదు. సో, అలాంటి వర్క్స్‌ని గూడా జాబ్ అని అంటుర్రు. అప్పుడే ఆ వర్క్ నేను జాబ్ చేస్తున్నా అని చెప్పడానికైనా వేరే వాళ్ళకి సిగ్గనిపిస్తుంది. సో, అట్లాంటి వర్క్స్ చేయొద్దనే ఎందుకంటే ఇప్పుడైతే ఖచ్చితంగా నేను డిసైడ్ అయ్యాను. లేదంటే నేను ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత బయటికెళ్తే సిచ్యువేషన్ దారుణంగుంది. ఆల్రెడీ కొన్ని రోజులు నేను చేశాను. ఇప్పుడైనా నేను వెళ్లి చేయొచ్చు. ఆ వర్క్ డైలీ పేమెంటే. కానీ ఆ వర్క్ మామూలుగా ఉండదు. మనం చదువుకున్న చదువుకి అలాంటి వర్క్ అసలు సూటే కాదు. సో, ఆ వర్క్ తలుచుకున్నప్పుడల్లా భయమనిపిస్తది బాగా. ఎందుకంటే మనం ఇంత చదువుకున్న తర్వాత గూడా ఆహ్, ఎట్లున్నదంటే సిచ్యువేషన్ ఏమి చదవనోళ్ళు మనం ఒకటే కాడ పోయి వర్క్ చేసుడవుతుంది. అది గూడా బాగా హార్డ్ వర్క్. సో, అట్లాంటి సిచ్యువేషన్ నేను 2, 3 టైమ్స్ వర్క్ చేశాను బయట ఇక్కడనే హైదరాబాద్‌లో. సో, అలాంటి సిచ్యువేషన్ నాకు మళ్ళీ రావద్దంటే నేను ఖచ్చితంగా ఇప్పుడు ఈ కెమెరా ముందు మాట్లాడాలి. అది గూడా ఇంప్రూవ్ చేసుకోవాలి నా స్కిల్స్. లేకపోతే ఫ్యూచర్‌లో నాకు చాలా బాధలొస్తాయి. బాధపడాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే సైడ్ ఇన్‌కమ్ కావాల్సిందే. మనకు సైడ్ ఇన్‌కమ్ గానీ మనకు ఖచ్చితంగా కావాల్సిందే. మనం బయటికెళ్ళిన తర్వాత బయటికెందుకు ఇక్కడున్నాక గూడా కావాలి. ఎందుకంటే పేరెంట్స్ మీద ఎన్ని సార్లని డిపెండ్ ఉంటావు. పేరెంట్స్ మీద గానీ, ఫ్రెండ్స్ మీద గానీ. సో, అలా అన్నట్టు సైడ్ ఇన్‌కమ్ కోసం అయితే నేను యూట్యూబ్‌ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. యూట్యూబ్‌లో నేను ఖచ్చితంగా వీడియోలు అప్‌లోడ్ చేస్తే ఖచ్చితంగా వ్యూస్‌ని గానీ, సబ్‌స్క్రైబర్స్‌ని గానీ అంత పట్టించుకోకుండా నేను 1000 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేద్దామని అనుకుంటున్నా. ఈ ఛాలెంజ్ ఏడి దాకా తీసుకెళ్తుందో తెలవదు గానీ, ఖచ్చితంగా ఒకవేళ నేను 1000 వీడియోస్ వరకు నేను ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకెందుకో యూట్యూబ్‌లో అయితే మానిటైజేషన్ వరకైతే ఎళ్తదని అనిపిస్తుంది 1000 వీడియోస్ వరకు. ఇక్కడేందంటే మనం ఇంకో పాయింట్ తెలుసుకోవాల్సిందేందంటే, ఈ ఫస్ట్ ఇయర్‌లో నేను నేర్చుకున్నదేందంటే, క్లాస్‌కి పోవడం, రావడం, తినడం, పండుకోవడం. ఇవే ఎగ్జామ్స్ ఉంటే బాగా ప్రిపేర్ కావడం, ఆ ఉన్నన్ని రోజులు అండ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్. ఇదే ప్రాసెస్ జరిగిందసలు. నా చుట్టూ ఉన్న వాళ్ళేం నేర్చుకోలేదు, నేనేం నేర్చుకోలేదు. అసలు ఏదో వచ్చినమా, పోయినమా, ఉన్నామా, తిన్నామా అన్నట్టే ఉన్నది. సో, ఇలా కావద్దు.